గ్రూప్ 1 అంశంలో టీజీపీఎస్సీ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో మరోసారి మూల్యాంకనం చెల్లించారని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 1 అంశంలో టీజీపీఎస్సీ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించినట్లుగా తెలుస్తోంది. అయితే గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, టీజీపీఎస్ కి సంబంధించి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పొచ్చు. ఏదైతే ఇటు గ్రూప్ 1 కు సంబంధించిన అంశంలో కూడా హైకోర్టు అంటే సింగిల్ బెంచ్ ఏదైతే పరీక్షలు రద్దు చేయాలని, లేదంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కూడా విచారించిన డివిజన్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చు అంటూ కూడా స్పష్టం చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని తీర్పుకు స్టే విధిస్తూ కూడా ఏదైతే నియామకాలు చేపట్టుకోవచ్చుకొని స్పష్టం చేసింది. అయితే ఈ అనంతరం ఈ తీర్పును వచ్చే నెల 16 అయితే తుది మార్కుల జాబితాకు సంబంధించి కావచ్చు, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. అయితే మెయిన్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునఃమూల్యాంకనం చేయించాలంటూ కూడా, లేదంటే పరీక్షలు రద్దు చేయాలని కూడా మళ్ళీ రద్దు చేసి నిర్వహించాలని కూడా ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో కూడా టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో పాటు, ఎందుకంటే ఇప్పటికే పారదర్శకంగా నిర్వహించామని కూడా స్పష్టం చేసింది. సో ఈ క్రమంలో కూడా డివిజన్ బెంచ్కి పోవాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలి. ఏదైతే ఈ గ్రూప్ 1 అంశంలో అంటూ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కూడా డివిజన్ బెంచ్ అయితే ప్రస్తుతం తీర్పు వెలువరించి నియామకాలు చేపట్టవచ్చు అంటూ కూడా వెలువరించే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటికే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగంటి అంటూ కూడా అధికార కాంగ్రెస్ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి వచ్చే నెల 16వ తేదీ వాయిదా వేసిన కోర్టు మరి ఏ విధంగా మరి తీర్పు వెలువరిస్తుంది అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే ఇది నియామకాలు గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చు అంటూ మాత్రం డివిజన్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చింది. అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం ఏంటంటే ఏదైతే ప్రిలిమినరీకి అదేవిధంగా మెయిన్స్ కి 2 హాల్ టికెట్లు విడివిడిగా వేరే హాల్ టికెట్లు ఇచ్చే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున జరిగింది అవినీతి, అంటే మిస్యూజ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు. మరోవైపు ఆ క్రమంలో కూడా ఒకే సెంటర్ లో కూడా ఎక్కువ రిజల్ట్ వచ్చింది, ఒకే ఎలిజిబుల్ క్వాలిఫై అయ్యారంటూ కూడా ఆరోపిస్తూ కూడా ఈ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా సుమారు 20 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటు తెలుగు, ఇంగ్లీష్ కి సంబంధించి అభ్యర్థులు వేసే పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా డివిజన్ బెంచ్ అయితే తాజాగా తీర్పు వెలువరించి నియామకాలు చేపట్టొచ్చని మాత్రం తీర్పు ఇచ్చిందని చెప్పాలి. మంచిర్యాల జిల్లా గోదారివాడలో ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్ చోరీ చేసేందుకు యత్నించారు. పెట్రోలింగ్ పోలీసులు గమనించి వారిని వెంబడించారు. దీంతో చెడ్డీ గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యారు. ఏసీపీ ఆధ్వర్యంలో 3 బృందాలుగా పోలీసులు గస్తీ కాశారు. దొంగల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ హోటల్లో పనిచేస్తున్న యువకుడు మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తండ్రి గాబ్రియల్ యువకుడిని నిలదీశాడు. యువకుడికి చెందిన గ్యాంగ్ వచ్చి మైనర్ బాలిక తండ్రి మరో యువకుడు జనార్దన్ పై కర్రలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టే కొట్టానని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 105 మంది బాధితులకు 40,50,500 రూపాయల చెక్కులను ఎంపీ పోరిక బలరాం నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. లంబాడీలు కొయ్యల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యక్తులు మా యొక్క మహబాద్ నియోజకవర్గంలో మా క్యాంప్ ఆఫీస్ తెచ్చి వాళ్ళు అందజేసిన వాళ్ళ ఒక బిల్లును గుర్తించి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇంద్రమ్మ ప్రభుత్వంలో దానికి డబ్బులు ఇవాళ 100 మందికి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి 40 లక్షల రూపాయలు ఇవాళ మహబాద్లో వాళ్ళు చెక్కులు అందజేయడం జరిగింది. ఆ చెక్కులు భాగంగా వారికి వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే ఇవాళ పబ్లిసిటీ చేసుకునేది ఎందుకంటే ఏదో మా పార్టీ గురించి కాదు, కింది స్థాయిలో బీద వాళ్ళకు ఏదన్నా యాక్సిడెంట్ కానీ, జ్వరాలు కానీ, దగ్గు కానీ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా, ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా వారికి మేము తప్పకుండా మాకు బిల్లు సబ్మిట్ చేస్తే వాళ్లకు మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు ఆదివాసులు కానీ, లంబాడాలు కానీ మేము అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం, అన్నదమ్ముల లెక్కన నడుస్తాం. ఎవరో గిట్టని వాళ్ళు కేసులు అప్పుడు ఏంచినా దానికి ఏ విధంగా మేము సాల్వ్ చేయాలో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ పక్షాన ఈ పక్షాన ఎక్కడ కూడా తప్పు మాట్లాడకుండా అది ఏం చేయాలన్నది పరిష్కారం మేమే కోయలో ఆదివాసులం ఇటు లంబాడాసు కలిసి మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి మాట్లాడుకున్నాం. దాని పరిష్కార భాగంగానే ఉన్నది చేస్తున్నాం. అది అయిపోతుంది. దాని గురించి కూల్గా గాంధీ భవన్ లో మాజీ ఎంపీ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. హైడ్రాతో హైదరాబాద్ లో 15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం కాపాడిందని ఈ సందర్భంగా తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తట్టుకోలేక పేదోళ్ల ఆస్తులు కూలగొడుతున్నారని విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూలగొట్టే సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. హైడ్రాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇస్తే ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్స్ కబ్జా భూములు చాలా బయటకు వస్తాయని తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కేంద్రంలోని రైతు వేదిక దగ్గర రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. వర్షంలో మహిళలు, పురుషులు గొడుగులు వెంట తెచ్చుకుని నిరీక్షిస్తూ క్యూ లైన్ లో నిల్చున్న వైనం మనం చూస్తున్నాం. అయితే వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉండటంతో యూరియా వాడేందుకు రైతులు రైతు వేదిక వద్దకు పెద్ద ఎత్తున చేరారు. దేశంలో గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా గ్రామీణ బ్యాంకుల ఉత్సవాలు మంచిర్యాలలో వేడుకలు నిర్వహించారు. అయితే ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, ఉచిత కంటి చికిత్స శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ బ్యాంకు లో ఉత్సవాలు జరుపుతున్నామని వారు తెలిపారు. అందులో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో కొత్తపేట తండావాసులు మీడియా సమావేశం నిర్వహించారు. అకారణంగా తమ ఇంటిపై సాయి సిద్ధు, నవీన్ అనే అన్నదమ్ములు దాడి చేశారని వృత్తురాలు తమ్ములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాడిలో తీవ్రంగా గాయాలైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసు పెట్టినప్పటికీ నిందితుల నుంచి బెదిరింపులు తప్పలేదన్నారు. అన్నదమ్ములతో ప్రాణభయం ఉందని వృత్తురాలు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు. సర్జరీ కూడా చేస్తున్నాం. వీళ్ళిద్దరు పోయి మా అమ్మ నాన్న ఇంటికాడు పోయి ఫ్రాక్చర్ చేసారు. మా నాన్నకు 2 గాయాలు చేసారు. 40 వీడియోలు అన్ని ఉన్నాయి సార్. 40 కలిగినా కూడా నేను పెట్టుకున్నా సార్. నా ఇంట్లో పరిస్థితి చాలా గౌరవంగా ఉంది సార్. మేము ఒక డీజే బాయ్స్ ఒక 4-5 వీళ్ళందరూ కలిసి మా ఇంటి మీద పోయి మా భార్యను, మా పిల్లల్ని, మా అమ్మ నాన్న పోయి ఇంటికాడ పోయి బెదిరించారు. మా అమ్మకు ముక్కు ఫ్రాక్చర్ అయింది. రేపు బాగా గురి చేస్తారు సార్. వాళ్ళు మొత్తం ఫ్రాక్చర్ అయింది చూడండి సార్. కొట్టిలో కూడా మేము పారిపోయినా ఆయన కూడా వీడకుండా ఇంటికి కాడిపోయి ఫ్యామిలీని పోయి ఇట్లా కొట్టి మా అమ్మకు ముక్కు ఫ్రాక్చర్ అయింది. నొప్పితో తక్కువ ముక్కు ఫ్రాక్చర్ అయ్యి ముక్కు వంకరైంది సార్. ఆమెకు
చిన్న పాపను కూడా చూడకుండా కాలుతో తల్లి గేట్ను మొత్తం తల కూడా ఫాలో అవుతుందని వేసేస్తారు వాళ్ళు మొత్తం. బెల్ట్ షాప్ కాడ పోయి రోజు నేను వస్తుందా పోతున్న క్రమంలో కూడా కామెంట్లు చేస్తారు. అట్లా నుంచి ఆడ కూర్చొని వాడేం బిక్తారో వీళ్ళేం బిక్తారో చూస్తా. సంవత్సరం నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళేం బిక్తారో వీళ్ళేం బిక్తారో అని చెప్తారు సార్ వాళ్ళు. అధికారం రాగానే మీరు అట్లా చేస్తున్నా అని చాలా భయభ్రాంతం. ఇంటి చుట్టూ బైక్ వేసుకుని తిరిగి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఊరికే బెదిరిస్తూ వాళ్ళ వల్ల మాకు ప్రాణ హామీ ఉంది సార్. అంగన్వాడీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయటం లేదని సిఐటియు నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా చౌక్లో అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలన్నారు. అంతేకాకుండా అధికారుల నుండి వేధింపులు ఆపాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని అంటున్న సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో భారీగా ఆశా వర్కర్లు తరలివచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నాకు అసలు కారణం ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఆశా వర్కర్ల స్థానికంగా సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా ఏఎన్సి అనేది ఏదైతే స్కిన్ టీబీ పేషెంట్లను నెలలో 10-12 దేవాలనేది ఏఎన్సిడి అనేది గర్భిణీ స్త్రీలను ఖచ్చితంగా నెలలో 4 ఉండాలి అనేది. తర్వాత ప్రభుత్వ దవాఖానలో పోతే ఆశాలకు కనీసం గౌరవం లేదు. కనీసం మాట్లాడతందుకు కూడా అక్కడ ఉన్న డాక్టర్లు కూడా పేషెంట్లను మోటివేట్ చేసి తీసుకుపోయిన తర్వాత పక్కకు ఆశను నెట్టేస్తారు. గౌరవం లేదు. ఒక ఆశా వర్కర్, ఒక మహిళలు అనేది కూడా ఆలోచించకుండా ఇలాంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నెలలో ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీలకు మోటివేట్ చేసి 10-12 అవుతుంది, ఒక్కొక్క నెలలో 0 ఉంటుంది, ఉండదు. అయితే దాని మీద కూడా బెదిరింపులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. ఇవాళ పని భారాన్ని విపరీతంగా పెంచి ఏదైతే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు వర్క్ చేయిస్తూ ఉన్నారు. ఇవాళ 4,000, 5,000 జనాభా లెక్క ప్రకారం ఒక్క ఆశా వర్కర్ ఉంది. జనాభా లెక్కల ప్రకారం చూస్తే 1000 నుంచి 1,200-1,500 వరకే ఒక ఆశా వర్కర్ ఉండాలి. నిజామాబాద్ నగరంలో కావచ్చు, అక్కడ ఆర్మూర్లో కావచ్చు, జనాభా ఒక్కొక్కలకు కనీసం 3,000-4,000 జనాభా వస్తుంది. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్ వర్క్ చేయిస్తూ ఉన్నారు. ఫీల్డ్ వర్క్తో పాటు ఏదైతే ఇవాళ ఆన్లైన్ సిస్టాన్ని కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ల్యాప్టాప్ సరిగ్గా లేదు, క్వాలిటీ సరిగ్గా లేదు. ఏదైతే ఇవాళ బిల్లులను ఇవ్వాలనుకున్నప్పుడు క్వాలిటీ ట్యాబ్లను ఇచ్చి అదేవిధంగా వేతనాలను పెంచే విధంగా ఉండాలి, కానీ క్వాలిటీ ల్యాప్టాప్ లేదు, దానికి బ్యాలెన్స్ లేదు. అనేక వచ్చే డబ్బులు ఇవాళ ప్రయాణ ఛార్జీలకు అయిపోతున్నాయి. ఇవన్నీ సమస్యల కోసం ఇవాళ పరిష్కరించాలని, అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఆశా వర్కర్లకు 18,000 అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని, కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం చేయలేదు. ఈ సమస్యల కోసం పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ప్రతి సర్వే చేపిస్తున్నారు, ఏరియాలో సర్వే చేస్తున్నాము. మళ్ళీ మాకు ఆన్లైన్ సిస్టమ్ ఎన్సీడీ ఆన్లైన్ చేయాలంటే కష్టం అవుతుంది. ఫోన్లు ఇచ్చిన ఫోన్లు కూడా పనిచేస్తలేవు. ప్రతిదీ చేయాలంటే కూడా మాకు చాలా బర్డెన్ అవుతుంది. అప్పుడు కరోనా కష్టకాలంలో ఆశాలు చేసిండ్రు, పిట్టల్లో రాలిపోయిన మా ఆశాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేరు. మళ్ళీ నోబెల్ బహుమతి ఇచ్చిర్రు, కానీ ఆశాని ఆశాగానే మిగిలిస్తున్నారు. ఎన్సీడీ సర్వే చేపిస్తున్నారు, ఎన్సీడీ ఆన్లైన్ చేపిస్తున్నారు. మళ్ళీ టార్గెట్ ఏఎన్సీ టార్గెట్ నెలకు 4 టార్గెట్ అంటున్నారు. గవర్నమెంట్ డెలివరీ ఉండాలంటున్నారు. గవర్నమెంట్ డెలివరీ రావాలని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. కానీ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే అక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటంటే అక్కడ కరెక్ట్ డాక్టర్లు చూడట్లేదని వాళ్ళు కూడా భయపడి గవర్నమెంట్ డెలివరీకి వస్తలేరు. మళ్ళీ స్ఫోటం నెలకు 10 ఒక ఆశాకు టార్గెట్ పెట్టిండ్రు, కానీ స్ఫోటం డబ్బులు మొయ్యాలంటే కూడా టీబీ వాళ్ళ స్ఫోటం తెమన టెస్టులు మేము చేయించాలంటే కూడా మాకు బర్డన్ అవుతుంది. మాకు ఖచ్చితంగా స్ఫోటం డబ్బులు మొయ్యలేము. ఫిక్స్డ్ వేతనం కావాలి. 18,000 చేయకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నాము. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఆర్థిక అభివృద్ధిలో సింహభాగం మహిళలకే అందిస్తున్నామన్నారు.
మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని అన్నారు. 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుందని అన్నారు. మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలని, చేనేత కార్మికులకు పని కల్పించి ఒక్కో మహిళకు 2 చీరలు అందిస్తున్నామన్నారు. 30 లక్షలతో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈ రోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి, ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్క చిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. అధినాయకుడి తప్పులేదు, ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం మనమే అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. అటు జీఎస్టీ పేరుతో ప్రధాని మోదీ డప్పు కొట్టుకుంటున్నాడంటూ విమర్శలు గుప్పించారు. ఒకటేమన్నారు, ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలేదు ప్రజలు గెలుసుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో చూడండి మీరు ఒకసారి. తెల్లారు లేచి పేపర్లు చూస్తే, ఆ టీవీలు చూస్తే లైన్లలో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవ్వినాం మనందరం. ఇవాళ భూములు కాదు, భూమి ఉన్న వాళ్ళు కాదు, భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు, యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితి అని చెప్పి కమలాకరణ చెప్తే మనం నవ్వినాం. కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటూ తిరుగుతుంటే నేను ఆ వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో ఆటోనికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తీసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది మళ్ళా? నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళీ మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడన్నా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఏది రైతులను పొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిరల్లా? కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు బంధు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు, 500 రూపాయల బోనస్, కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం, 2 లక్షల రుణం మాఫీ చేస్తాం. ఇన్ని చెప్పినోళ్ళు ఇవాళ ఏది నీ మొహబ్బత్ కా దుకాన్? రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లకు వచ్చి కొడుతుంటే ఇవాళ అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్ కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు, మొహబ్బత్ కా దుకాన్. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇది ఒక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం. చూడురు మీరు, అది వాళ్ళది. నిన్న చెప్పిండు మోడీ గారు, మొన్న మోడీ గారు 3 రోజుల కిందట సాయంత్రం 5 గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెల్లో రాయబడ్డది. వామో మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడా ఈయన అని చెప్పి చాలామంది భయపడ్డారు.
నేను అనుకున్న దబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటారు. వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది పెడుతుండట, ఈ H1B అని అదని ఇదని $1,00,000 కట్టమంటుండట. దాని మీద ఏమైనా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను నేను. ఏం చెప్తుండే తెలుసా మోడీ గారు, నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా GST 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ల కింద నేనే తెచ్చిన, పెద్ద స్లాబులు పెట్టిన, 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన, ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోరు అంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట. ఏమిటికి పండుగ? GST బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు, బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు. ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.